హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకు డోర్స్ ఇవన్నీ చూపిస్తున్నానంటే, ఊర్లో మాకు ఒక ఇల్లు ఉందనేసి నేను అప్పుడు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని కూడా కింద పిన్ చేస్తాను, చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ డోర్ తీసుకుంటున్నాము. మేము ఆ ఇంటిని రీమోడలింగ్ అయితే చేపిస్తున్నాము. అంటే ఇప్పుడు గోడలు ఒక్కటే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, ఇల్లు ఒక్కటే ఉందన్నమాట. చుట్టూ కాంపౌండ్ అట్లాంటిది ఏం లేదు, లోపల షెల్ఫ్స్ అట్లాంటివి ఏం లేవు, ఇంకా బాత్రూమ్ కూడా లేదనమాట. ఏప్రిల్ 12th అయితే పోయినాము ఊరికి. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ ఏం చేస్తాం. ఫంక్షన్ నువ్వు భలే చేసేదాన్ని. ఫంక్షన్ మొత్తం ఇంటికి సంబంధించినవన్నీ తీసుకున్నాము. ఎందుకంటే మా చెల్లెల వాళ్ళ హస్బెండ్ కాంట్రాక్టర్ కాబట్టి ఇంకా మాకు ఏం భయం లేదనమాట. మేము ఏప్రిల్ 12th అయితే పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే పోయినాము. ఇంకా 14th నుంచి పని అయితే స్టార్ట్ చేసినాము. ఫస్ట్ అయితే జేసీపీని పిలిపించి గుంత అయితే తీపిచ్చినాం అనమాట, బాత్రూమ్ గుంతని. చూసినారు కదా, నీళ్ళు అయితే ఫుల్ నిండిపోయింది అనమాట. ముందు రోజు సండే అనమాట తీపిచ్చినాము. ఇంకా మండే వచ్చేసరికి నీళ్ళు అయితే ఫుల్ అయిపోయినాయి. డ్రమ్ములతో తోడేస్తున్నారు మా వాళ్ళంతా కలిసి. నేను లాస్ట్ టైం ఆ వీడియో తీసినప్పుడు ఇక్కడ ఫుల్ వాటర్ ఉండే కదా, కాలువలాగా పారుతుండే. ఇప్పుడు నీళ్ళు అట్లాంటివి ఏం లేవు, ఎండాకాలం కదా ఇంకిపోయినాయి అనమాట. మేము పనిలోకి స్టార్ట్ అయిపోయినాం. కొత్త అవతారం ఎట్లుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బేబీ బేబీ అయిపో చీర అంతా ఎట్టుకొస్తున్నాడు చూడమ్మా. సెట్ అయినా కాదు, ఇద్దరు కుక్కర్లు అక్క నీకు అంటారు సురేష్. హాయ్ ఫ్రెండ్స్. పరుగు పని చేస్తున్నారు పండును తీసుకెత్తుకరా బాడీ పోయి. చిన్నేడే ముందు రోజు అయితే జేసీపీతో అంతా క్లీన్ చేయించినాము. కాకపోతే ఇసుక తోలిచ్చడానికి అక్కడికి రాలేదన్నమాట. అందుకనేసి కొంచెం దూరంలో అయితే తోలిచ్చినాము. అక్కడ నుంచి మోసుకున్నాము అమ్మ, నేను, బేబీ కలిసి. ఇంకా చిన్నును పండు అయితే వీళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఇట్లాంటివన్నీ చూస్తే. చిన్నును పండు అయితే గంపలు తీసుకొని మోస్తున్నారు. చూడండి, చిన్ను కొంచెం వేసుకోరా అంటే వేసుకోకుండా ఫుల్ గంపకైతే వేసుకొచ్చుకుంటున్నాడు, మొయ్యలేకపోతున్నాడు. అమ్మకి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట పని చేయడము, మాకు అలవాటు లేదు కదా. అయినా కూడా ఇంకా చేస్తున్నాం అనమాట. ఇసుక పిల్లలన్నీ మోసుకుంటున్నాము. పని వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏందో మిగిలితే ఏదో దానికి ఖర్చులకు పనికి వస్తుందని చెప్పేసి మేమే పని చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కాంపౌండ్ కన్నా ముందు ఇక్కడ బాత్రూమ్ అయితే కట్టించబోతున్నాము. మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ బండలు ఉండే అనమాట. మా మామ వాళ్ళకి మాకి మధ్యలో ఇట్లా గోడలాగా అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే అవి పీకేసి ఇక్కడ బాత్రూమ్ అయితే వస్తుంది. ఆ లాస్ట్ ఉన్నది మా అమ్మమ్మది అనమాట ఇల్లు. మా అమ్మమ్మ ఉండే దాంట్లో ఇంకా ఆమె చనిపోయింది కాబట్టి ఇంకా అది కూడా రిమూవ్ చేసేసి అక్కడ నుంచి కాంపౌండ్ చేయాలా లేదంటే ఇల్లు ఏమైనా చేయాలా అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఇంక ఇక్కడైతే ఆ ఇంట్లో ఏంటంటే ఎప్పుడు పాములు ఉంటాయి. మా అమ్మమ్మ ఉండేటప్పుడు అయితే కరెంట్ లేదనమాట దానికి. అంటే మా ఇంటికి కూడా లేదు కరెంట్. అయితే అప్లై చేసినాం అనమాట కరెంట్ బాక్స్ కోసము. అది ఇంకా కొంచెం లేట్ అవుతుందని చెప్పినారు. ఆ ఇంట్లో అయితే ఎప్పుడు పాములు కనిపిస్తూ ఉండేటివి. ఇక్కడ పండు చూడండి. ఏంది ఏం చెప్పాలా? ఏం చెప్తావు మా వాళ్ళ ఇంటి హాయ్ చిన్ను. కష్టజీవులు. హాయ్ మా. ఎవరికైనా సొంతిల్లు అనేది ఒక పెద్ద డ్రీమ్ అనమాట. మాకు అనంతపూర్లో సొంతిల్లు లేకపోయినా ఇక్కడైతే ఒక ఇల్లు అనేది ఉందన్నమాట. 4 years నుంచి అనుకుంటున్నాము ఈ ఇంటిని డెవలప్ చేయాలి అనేసి. ఇప్పటికైతే కుదిరింది. దీనికి ఖర్చు ఎంత వచ్చింది, ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అనంతపూర్లో కూడా ఒక సొంతిల్లు తీసుకోవాలని బ్లెస్ చేయండి. గోడ గుద్దుతాను చూడు. ఎవరు చెప్పిర్రా నీకు అన్ని కష్టాలు? పెరాలతో నువ్వు వాడి ఇల్లు కడతాను ఎట్టున్నాడు వాడు.
11కి ఒకసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి టీ బ్రేక్ అనమాట. ఇంటికి పోయి టీ తీసుకొచ్చాను. ఏంటికి ఏమన్నారు మళ్ళీ? ఏమీ అనలే, ట్యాప్ ఇరగొట్టింది అని అయిపోయినాడు. నేను ఇరగొట్టినాను. ఏంటికై నేను ముందే ఊగులాడుతాను లేప్ప అది అని అమ్మ. ఏమో తెలుదా ఊగుతాందని అది అయిపోయింది. దాండి అమ్మకి తినింది తరగదు. మా అబ్బా సంవత్సరమా మాట్లాడండి, చూద్దాం సాయంత్రం ఇంకొక గంట. అందరూ కలిసి అమ్మతో ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు అమ్మ అలిగినట్లు యాక్టింగ్ చేస్తుంది, కానీ అలిగేది అదంతా ఏముండదు. 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేము ఇది ఈ జాకెట్ అది తీసుకో. మీ బని చెప్పిండి అప్పుడు కాలుతాది అదే. పోస్తాను కప్పులో కప్పు నాకు ఇచ్చి పట్టుకోమని గోళంలో పెట్టుకో. రాండి ఇంకా కన్యా క్లాసులు అన్నీ కాలుతాంది పట్టుకో. నాకంటే చూపించింది పండు నువ్వు దూరం జరగా. పండు ఎగిరా పండు. నువ్వు పెద్ద బుడబుడకలో ఉంది. పొద్దున 4:30 అయింది. 5 గంటలకి 5 అవుతుంది. అయ్యా రేపు బోధులు ఉండప్పా. రేపు మంగళవారం నిన్న మంచి అమావాస్య రోజే పోయినా, మంగళవారంతో వచ్చింది. తీసుకోండి మీరే అట్లా నిలబడుకొని పోజాయి నువ్వు తీసుకుంటే కప్పు రేపు సీట్లు బిగేసి దానికి. మేము ఏప్రిల్ 12th నుంచి 14th వరకు అక్కడే ఉన్నాము. అంటే సోమవారం అనమాట 14th. ఇంకా 15th వచ్చేసి మంగళవారం పడింది కదా. మంగళవారం ఈవినింగ్ అంతా మేమైతే మళ్ళీ అనంతపూర్కి వచ్చేయాలి. పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే కదా, అందుకనేసి. ఇంకా ఇక్కడైతే హాఫ్ వరకు వచ్చేసింది బాత్రూమ్ కన్స్ట్రక్షన్ అయితే. మేము ఏమనుకున్నాము, వర్షం పడేలాగా ఉంది అనుకున్నాము. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ వర్షమే పడలేదు. ఇక్కడ మాడాలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా అమ్మ అయితే కెమెరా చూస్తుంది, అక్కడ తిప్పుకుంటుంది అనమాట కెమెరాని చూసేసి. ఇంకా మేమైతే ఇంటికి రెడీ అయిపోయినాం అనమాట. మేము అక్కడ సాటర్డే నుంచి ట్యూస్డే వరకు ఉన్నాము. ఫస్ట్ డేనే అలసిపోయి పడిపోయినాం అనమాట, కుప్పగూలు పడిపోయినాం అందరూ. అది నారో పూసి పెట్టాలిచ్చేది, నన్ను బతికినిచ్చేదిలే అమ్మ. 2 గంపలు ఉన్నాయి ప్లాస్టిక్, మనం కాడ చేసింది. ఏం గంపలు? ప్లాస్టిక్ 2 ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతున్నారు ఇంటి కోసము. బేబీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది కాబట్టి నేర్చుకుంది అనమాట ప్లాస్టింగ్ అట్లాంటివి అయితే చేయడము. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ గడ్డి వీక్తున్నాడు. ఇదంతా వేస్ట్, జేసీబీతో తొగిచ్చేస్తాం కదా, ఎందుకంటే అయినా కూడా వినుకోకుండా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.